మనలో చాలా మంది ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక పెట్ ని పెంచుకోవాలనుకునే ఉంటాం. ఈ రోజు అలాంటి ఒక చిన్న పిల్లవాడి కథని నేను మీతో చెప్పబోతున్నాను. ఈ కథని పూర్తిగా విన్నాక మీ కళ్ళలోంచి ఖచ్చితంగా నీళ్లు తిరుగుతాయి. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు చూడండి. లెట్స్ బిగిన్ ద వీడియో. ఒక అబ్బాయి ఒక కుక్క పిల్లని కొనటానికి ఒక పెట్ స్టోర్ కి వచ్చాడు. అక్కడే ఒక బోన్ లో ఆడుకుంటున్న 4 కుక్క పిల్లల్ని చూశాడు. వాటి రేట్ ఎంత అని అడగ్గా ఆ స్టోర్ ఓనర్ ఒక్కొక్కటి 1000 రూపాయలు అన్నాడు. ఆ అబ్బాయి పక్కనే ఇంకో బోన్ లో సపరేట్ గా ఉన్న ఇంకో కుక్క పిల్లని చూశాడు. పాపం ఆ చిన్ని కుక్క పిల్లకి ఒక కాలు ఉండదు. ఆ ఓనర్ ని ఈ చిన్ని కుక్క పిల్ల రేట్ ఎంత అని అడగ్గా దానికి ఆ ఓనర్ ఈ చిన్ని కుక్క పిల్లని మేము అమ్మటానికి పెట్టలేదు అని చెప్పాడు. ఆ చిన్న పిల్లవాడు ఆ కుక్క పిల్లని ఎలాగైనా కొనుక్కోవాలని ఆ ఓనర్ తో గొడవ పడ్డాడు. చివరికి ఆ షాప్ ఓనర్ ఆ కుక్కని అమ్మటానికి ఒప్పుకున్నాడు. పిల్లవాడితో ఆ షాప్ ఓనర్ నువ్విచ్చే డబ్బులకి అన్ని బాగా ఉన్న ఒక మంచి కుక్కనే వస్తుంది కదా, మరి ఎందుకు ఈ కుక్క పిల్లనే కొనాలనుకుంటున్నావు అని అడిగాడు. దానికి మౌనంగా అబ్బాయి అతని నిక్కర్ని కొంచెం పైకెత్తి తన కాలిని చూపించాడు. పాపం ఆ అబ్బాయికి కూడా ఒక కాలు లేదు. ఆ చిన్న పిల్లవాడికి ఒక ప్రోస్థెటిక్ లెగ్ అమర్చబడి ఉంది. ఇక్కడ ఆ కుక్క పిల్ల సిచ్యువేషన్ ఏంటో ఆ పిల్లవాడికి తెలుసు. ఎందుకంటే అతని లైఫ్ లో అతను ఫేస్ చేశాడు కాబట్టి. ఆ పిల్లవాడికి లాగే మన లైఫ్ లో మనందరికీ సింపతి మరియు ఎంపతి ఖచ్చితంగా ఉండాలి. సింపతి అంటే అవతల వ్యక్తి ఒక సిచ్యువేషన్ లో ఎలా ఫీల్ అవుతారో అర్థం చేసుకోవటం. ఎంపతి అంటే ఒక సిచ్యువేషన్ వల్ల ఒక వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నాడో మనము అలానే ఫీల్ అవ్వటం. మీ లైఫ్ లో మీరు కానీ పెట్స్ ని పెంచుకుంటుంటే వాటి పేరుని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ చిన్న కథ కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.